బెజవాడ ఫ్లడ్స్ రీసెంట్ టైమ్స్ లో ఏపీని కుదిపేసిన అంశం. ఈ పాయింట్ మీద పాజిటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, నెగిటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అనాలిసిస్ కూడా చెప్పాను. అయితే ఈ వీడియోలో విజయవాడ ఫ్లడ్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం. ఫ్లడ్స్ ఇవి మనకి కొత్త కాదు, కానీ ఫ్లడ్స్ వచ్చిన ప్రతిసారి పని చేసే సీఎం ఉంటే పని చేయడం, పని చేసిన తర్వాత ఏం చేయలేదు అని చెప్పి విమర్శించడం, లేదా పని చేయని సీఎం ఉంటే గాల్లో అలా తిరిగిన తర్వాత 2 ఫోటో షూట్లు తీసుకుంటే ఎంతో చేశారు మీరే మా దేవుడు అని చెప్పుకోవడం. ఇవే గత 30-40 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇదే కానీ మనం ఏం నేర్చుకున్నాం, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేదా? రీసెంట్ గా ఢిల్లీ విజిట్ చేశా. ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది. అక్కడ సెట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక తర్వాత హైదరాబాద్ విజిట్ చేశా. అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీ నాలెడ్జ్ సెంటర్ అని ఉంటుంది. అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఆ నాలెడ్జ్ సెంటర్ లోకి వెళ్తే ప్రతిదీ A to Z దొరుకుతుంది. ఇదే కాకుండా ఢిల్లీలో ఇందిరాగాంధీ గారి రెసిడెన్స్ ఉంటుంది. ఆ రెసిడెన్స్ లో లివింగ్ ఏరియా దగ్గర నుంచి లైబ్రరీ, ఆవిడ తాగిన టీ కప్పులు, ఆవిడున్న బెడ్రూమ్, ఆవిడ తిరిగిన లివింగ్ ఏరియా, ఆవిడ చదువుకున్న బుక్లు, వేసుకున్న బట్టలు, లాస్ట్ ఎలక్షన్ లో తీసుకున్న లగేజ్, అండ్ దీంతో పాటు ఆఖరికి దేవుడి గది కూడా ఒక సెట్ ఉంటది. సో ఈ